హాయ్, దిస్ ఈజ్ మేనిఫెస్ట్ విత్ మహి అండి. మీరు చూస్తున్నారు మేనిఫెస్ట్ విత్ మహి ఛానల్. మీ యొక్క మేనిఫెస్టేషన్ అన్ని రకాలుగా డబ్బు పరంగా, కెరీర్ పరంగా, మనీ పరంగా, లవ్ అండ్ రిలేషన్షిప్ పరంగా ఏది కావాలంటే అది దక్కించుకోవడానికి ఏ విధంగా మనకు స్పిరిచువల్గా వెళ్ళాలి అనే దాని గురించి ప్రతి ఒక్క వీడియో కూడా అదే విధంగా ఉంటుందండి. సో ముందుగా ఈ వీడియో దేని గురించి ఉందంటే, లవ్ అండ్ రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కావాల్సిన వ్యక్తి నుంచి మనకి అంతకుముందు చాలా మంచి రెస్పాన్స్ వచ్చి ఇప్పుడు కాస్త దూరం అనేది అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏ విధంగా వారిని మన దగ్గరికి వచ్చే విధంగా యూనివర్స్ని ఏ విధంగా అడగాలి అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతమైన కంటెంట్ అండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ప్రతి ఒక్క లవ్ చేసే వ్యక్తి, దూరమైన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క వీడియో వెళ్ళేటట్లుగా ఉండాలి కాబట్టి సో మీ నుండి ఒక చిన్న లైక్ వేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే డిటాచ్ నుంచి అట్రాక్ట్ అయ్యేటట్లుగా ఉంచుకోవాలన్నమాట. సింపుల్గా నేను ఒక ఫార్ములాని ఈ విధంగా స్పిరిచువల్గా ఒక ఫార్ములాని చెప్తాను చూడండి. చేస్తే దూరం అవుతారండి, అంటే వాళ్ళు ఎమ్మటే పరిగెడితే కొంచెం దూరం అవుతారు. అలా కాకుండా రిలీజ్ చేసుకుంటే చక్కగా దగ్గర అవటం అనేది జరుగుతూ ఉంటుంది. నాకు అతను ఎందుకు కాల్ చేయటం లేదు, అతను ఎందుకని మెసేజ్ చేయట్లేదు, ఇంతకుముందు బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి బాగా తరచుగా అలాగే ఆలోచిస్తూ ఉంటే కనుక దూరం అవటం అనేది జరుగుతూ ఉంటుందండి. దానికి బదులుగా అతను దగ్గర నుంచి నేను ఎంతో ప్రేమ పొందుతున్నాను, నేను ప్రేమకు అర్హురాలిని, నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి నా దగ్గరికి వస్తున్నాడు, నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకోండి. చాలా 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 అద్భుతాలు జరుగుతాయండి. డిటాచ్ అంటే ఆ వ్యక్తిని మనం మర్చిపోవటం కాదు, అతనిపై ఆధారపడటం తగ్గించుకోవటం అని దాని మీనింగ్ అనమాట స్పిరిచువల్గా. సో అద్భుతంగా పనిచేస్తుందండి. అది డిటాచ్ టు అట్రాక్ట్ చేసుకునే విధానం గురించి ఫార్ములా ఫాలో అవ్వండి, తప్పకుండా వర్క్ అవుతుంది. అదేవిధంగా 369 మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది అద్భుతంగా వర్క్ అవుతుంది. అయితే దానికి ఏ విధంగా చెప్పుకోవాలి 369 ఫార్ములా అనేది చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. 3 అంటే మార్నింగ్ టైం 3 టైమ్స్ చెప్పుకోవాలి, ఆఫ్టర్నూన్ టైం 6 టైమ్స్ చెప్పుకోవాలి, నైట్ టైం కానీ ఈవినింగ్ కానీ 9 టైమ్స్ చెప్పుకోవాలండి. ఏమని చెప్పుకోవాలి? అతను నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, మన మధ్య కమ్యూనికేషన్ చాలా స్మూత్గా ఉంది, అతను నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, మన మధ్య కమ్యూనికేషన్ చాలా 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 స్మూత్గా ఉంది అని చెప్పేసి చెప్పుకోండి. అదేవిధంగా మీరు ఆజ్ఞా చక్రం 2 కన్నుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకునే భాగం ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలండి. ఆ యొక్క ధ్యానం మెడిటేషన్ కూడా చేసుకోవాలి. స్పిరిచువల్గా కళ్ళను మూసుకొని ప్రశాంతంగా ఈ 2 కన్నుబొమ్మల మధ్యలో ఊహించుకుంటూ అతని దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తున్నట్లుగా, ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్లుగా ఊహించుకోండి. 5 మినిట్స్ చక్కగా విజువలైజేషన్ చేసుకోండి. చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, చిన్న పేపర్ తీసుకొని ఆ చిన్న పేపర్ మీద నేను ఈ బాధని టోటల్గా విడిచిపెట్టేస్తున్నాను, నేను ఈ బాధని టోటల్గా నా నుండి విడిచిపెట్టేస్తున్నాను, నా జీవితంలో సరైన వ్యక్తి మాత్రమే ఉండాలి, నా జీవితంలో సరైన వ్యక్తి మాత్రమే ఉండాలి అని చెప్పేసి చెప్పుకోండి. చాలా చాలా అద్భుతంగా వర్క్ అవుతుందండి. మీకు అదేవిధంగా మిమ్మల్ని యూనివర్స్ నుంచి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్, ఒక ఎనర్జీ కూడా మీకు ఫామ్ అవ్వాలి తప్పకుండా. మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటూ, విజువలైజేషన్ చేసుకుంటూ తప్పకుండా వ్యక్తి నేను చెప్పిన విధంగా మీరు ప్రతిరోజు కూడా ఏ విధంగా కాల్ చేయమన్నానో అదే విధంగా కాల్ చేస్తూ ఈ టెక్నిక్స్ ఫాలో అవుతూ, డిటాచ్ టు అట్రాక్ట్ అనే టెక్నిక్ ఫాలో అవుతూ, 369 మేనిఫెస్టేషన్ మెథడ్ ఫాలో అవుతూ ఈ విధంగా చేయండి. మిరాకిల్స్ జరుగుతాయి. అదేవిధంగా మీరు పాజిటివ్గా ఉండాలండి, పాజిటివ్గా ఉండాలి. యూనివర్స్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క క్రిస్టల్స్ను కూడా మేము హీల్ చేసి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క క్రిస్టల్స్ చాలా చాలా అద్భుతంగా ప్రదర్శించడం అనేది జరిగిందండి. అద్భుతాలు జరగడం అనేది జరిగింది ఈ యొక్క క్రిస్టల్స్ వాడటం వల్ల. సో హీలింగ్ చేసి యాజ్ ఏ హీలర్గా, నేను క్రిస్టల్ హీలర్గా, హోపోనోపోనో హీలర్గా హీలింగ్ చేసి ఈ యొక్క క్రిస్టల్స్ని మీకు ఇస్తాను. కావాలంటే కనుక ఈ యొక్క నెంబరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా అద్భుతాలు మీ యొక్క జీవితంలో వితిన్ 1 to 1.5 monthలోనే మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తప్పకుండా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.